ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన చిత్రాల్లో జగడం ఒకటి. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ అయిన సంగతి కూడా తెలిసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాపై మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి సైతం ప్రశంసలు కురిపించారు. సుకుమార్ డైరెక్షన్, రామ్ యాక్టింగ్ ఆదిరిపోయాయి. అలాగే ఈ చిత్రంలోని సన్నివేశాలు, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ అయ్యింది. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే కదలకుండా చూస్తుంటారు జనాలు. సుకుమార్ కెరీర్లోని ఈ సినిమా ప్రత్యేకం. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రామ్ పోతినేని సరసన నటించిన హీరోయిన్ ఈషా సహాని ఈ మూవీతో చాలా ఫేమస్ అయింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపాడేసింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లో ఆమె అందానికి యూత్ ఫిదా అయ్యారు. అలాగే తక్కువ సమయంలోని కుర్రాల క్రష్గా మారిపోయింది. అయితే జగడం సినిమా డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి సైతం తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరమైంది. జగడం తర్వాత మరో మూవీలో కనిపించలేదు. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ఆమె కోసం సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. జగడం తర్వాత తమిళంలో బ్యాడ్ బాయ్ అనే సినిమా చేసింది ఈ అమ్మడు. ఈషా సహాని మంచి డాన్సర్. కెరీర్ ప్రారంభంలో దాక్షా సెట్ డ్యాన్స్ కంపెనీలో మెయిన్ డాన్సర్గా పనిచేసేది. అలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన టాప్ 100 సెలబ్రిటీస్ లిస్టులో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో జగడం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకుంది. లండన్లో సెటిల్ అయిపోయింది. అక్కడ ఓ డాన్స్ స్కూల్ నడుపుతుంది. తాజాగా ఈషా సహాని ఫొటోస్ నెట్టింట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.